పవన్ కళ్యాణ్ కి కంటెంట్ లేని కచరాగాళ్ళంతా ఉన్నారు సోషల్ మీడియాలో. అవునా మేడం, ఒకసారి ఆగండి, మిమ్మల్ని మనసారా చూసుకోవాలి. హలో గైస్, దిస్ ఇస్ శ్రీనివాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే మన పీకే సార్ని రోజా మేడం గారు చాలా నీచంగా మాట్లాడారు. అది ఒకటి చేద్దాం. ఫస్ట్ వన్, పవన్ కళ్యాణ్ లాగా సిగ్గు శరం లేకుండా ప్యాకేజీ కోసం ఏ విప్లవకారుడు పని చేయడు. మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది కళ్యాణ్ తెలుసుకోవాల్సింది, పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఉన్నారేమో. తల తెప్పకుండా చూడాలి అక్కడ. అది పీకే సార్ రేంజ్ అంటే. ఆ పిల్ల చూడు, ఎందరో బాయ్స్ ఉన్నా సరే ఈ కారుతో ఈక్వల్గా రన్నింగ్ చేసి మరీ సెల్ఫీ దిగడానికి ప్రయత్నం చేసింది ఆ పాప. మీ జగన్ చూడు పరిగెడతాడు. కానీ జగన్ అన్నకి సోల్జర్స్ ఉన్నారు. రుకో జరా సబర్ కరో. జగన్ మైకి సోల్జర్స్ ఉన్నారు కదా, సోల్జర్స్ ఉండబట్టే ఇప్పుడు అధికారం కోల్పోయిన వెంటనే తన ఇంటి చుట్టూరు ఎలా పెట్టుకున్నాడు ఐరన్ చూడు ఒకసారమ్మా. మాజీ సీఎం గారి ఇంటి చుట్టూ చూసారా? ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇంటి చుట్టూ ఇలా ఉంటాయా? కానీ జగన్ అన్నకి సోల్జర్స్ ఉన్నారు. అదని ఇదని చాలా ఎలివేషన్స్ ఇస్తారు ఆ పార్టీ కార్యకర్తలు. మరి ఇది సేఫ్టీ అవసరమా అంటే భయమా? లేకపోతే ఏంటిది? పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి, బయటికి ఎవడిపోతాడని కాదు, లోపలికి ఎవడొస్తాడని. మోహన్ రెడ్డి గారు అసలు నువ్వెవడురా? ఒక పనికి మాలిన పార్టీ జనసేన పార్టీ. ఎంత మాట అనేసావే జనసేన పార్టీని. నేను సమాధానం నీకు చెప్పలేను, కానీ మన బండ్లను చెప్తాడు నేను. భారత రాజకీయ చరిత్రలో ఇండియన్ పాలిటిక్స్ లో 100కు 100 కొట్టినాడు ఎవడు ఉన్నాడండి? అది మా బాస్. పుట్టుకొచ్చిన ఛత్రపతివి ఊగుతూ అరుస్తూ ఏది పడితే అది మాట్లాడుతూ ఇలాంటి దానికి ఎలా గెంతుతున్నాడో మనం చూస్తున్నాం. ఏమన్నా అంటే నేను విప్లవ గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. టాయిలెట్లో కూర్చునే కమోట్కి 12 లక్షలు పెట్టారంట. దాని మీద కూర్చుని కానీ రాదేమో. దాని మీద కూర్చొని సముద్రం సౌండ్ వినాలంట, ఎందుకంటే అది బీచ్ వైపు ఉంది కాబట్టి. అంత కాస్ట్లీ కామెంట్ మీద కూర్చొని పక్క నుండి సౌండ్ ఇంటేనే వస్తుందేమో. అందరు లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. ఈ ఎంట్రికలు కూడా పీకలేరు వాళ్ళు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. వెంట్రుకి ఎందుకు బీగుతాం? కుర్చే బీగుతామని తర్వాత అంటే రిపోర్టింగ్ చేసేటప్పుడు చాలా రకాలుగా ఉంటాయి, ట్రోల్ అవుతూ ఉంటాం కూడా. కానీ నేను తప్పదు చూపించే ప్రయత్నం. ఇదేంటనుకుంటున్నారు? ఏదో బెంచ్ ఇక్కడ ఏర్పాటు చేశారు, ఎందుకు దీన్ని వాష్రూమ్ లో ఉంచారు అనుకోవద్దు. దీన్ని చూస్తే ఇది ఒక మసాజ్ కి సంబంధించినటువంటి టేబుల్. ఇది ఏం చేస్తాన్నావు రైడా? ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకొని నువ్వు ఇస్తున్నావా? అంటే సీఎం ఇంటికి సంబంధించి ఉన్నటువంటి ప్లేస్ లో ఈ మసాజ్ టేబుల్ కి సంబంధించి ఐటమ్స్ అన్ని. సార్ అవన్నీ ఏంటి సార్? వాటితో పని ఏంటి? మనుషులం కదా, మాకు ప్రైవేట్ లైఫ్ ఉండదా? అయినా ఏమిటండి మీరు? ఇక్కడ ఎవరైతే అటు సీఎం ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే సీఎం కానీ ఇక్కడ పడుకుని ఉంటే వాళ్ళకి మసాజ్ చేస్తారు. విందుంది, చిందుంది, మందుంది, సుఖముంది, అనుభవించే మనసుందంటే స్వర్గంలో చోటుంటుంది. పోరా. వీటి గురించే చాలా అంటే చాలా ప్రస్తావన జరుగుతుంది. ఇంచుమించుగా 25 లక్షలు ఖర్చు అయినటువంటి వాష్రూమ్స్ ఇవి. రాష్ట్రంలో యుద్ధం జరుగుతా ఉంది. కులాల మధ్య కాదు యుద్ధం, క్లాష్ వార్. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. అంటే పేదవాడికి పెత్తందారి మనస్తత్వం ఉన్న వారికి మధ్య యుద్ధం జరుగుతుంది. నేను పెత్తందారంట, ఆయన పేదవాడంట. పాపం నిరుపేద, ఆయన డ్రాయర్ కూడా లేదు, పేపర్ లేదు, టీవీ లేదు, బంగ్లాలు లేవు, ప్యాలెస్ లేవు, బట్టలు లేవు. ఆ జోరు స్పీడ్ తగలేదా? ఏం తింటాడో నాకైతే అర్థం కాదు. గడ్డి తింటాడు.
బాత్రూమ్ లో ఒకటికి రెంటికి పోయే కమోడ్ కు 25 లక్షలు ఖర్చు చేశారు. స్నానం చేసే బాత్ టబ్ కు 35 లక్షలు వెచ్చించారు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఈ రోజు రిషికొండ ప్యాలెస్ తీసుకుంటే టాయిలెట్ లో కూర్చుంటే నీకు సముద్ర వ్యూ కావాలా, అట్లా కట్టుకుంటున్నారు. అయ్య బాబోయ్, ఏం సార్, ఏ టూరిస్ట్ కి టాయిలెట్ లో కూర్చొని సముద్రం వ్యూ చూపిస్తారు? ఎక్కడైనా ప్రపంచం ఉందా? రావమ్మా రా, పవన్ కళ్యాణ్ తిట్టేశాక నీకు జగన్మాయ ఈ శాఖ ఇచ్చాడు కదా, ఈ శాఖని ఇవి 5 సంవత్సరాలు అందుకే ఉపయోగించారు. తీరు చూస్తే ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏవి కూడా లేవు అతనికి. ఈరోజు ఆయన ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే మెంటల్ హాస్పిటల్లో కరెంట్ షాక్ ఇస్తుంటే మధ్యలో పారిపోయి వస్తాడు చూడు, వాడు ఎలా బిహేవ్ చేస్తాడో అలా పిచ్చి పిచ్చిగా ఊగుతూ అరుస్తూ ఏది పడితే అది మాట్లాడుతూ ఇలాంటి దానికి ఎలా గెంతుతున్నాడో మనం చూస్తున్నాం. ఏమన్నా అంటే నేను విప్లవకారుడైన రాజకీయ నాయకుడు అంటాడు. విప్లవకారుడు ఎలా ఉంటాడో ఒకసారి పవన్ కళ్యాణ్ ఆలోచించాలి. తెలుసా నీకు? ఏం తెలుసు? రోషం పౌరుషంతో ప్రాణాన్నైనా పన్నంగా పెట్టి ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బయటకు వెళ్ళాలంటే పరదాలు కావాలి, ఫుల్ గా పోలీసులు బారికేడ్లు పెట్టాలి రోడ్లకు ఇరువైపులా, అవునా? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? చంద్రబాబు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంలుగా పనిచేశారు, ఓడిపోయారు, మాజీ సీఎంలుగా ఉన్నారు, మళ్ళీ సీఎంలు అయ్యారు, ఇలా చాలా జరిగాయి. వాళ్ళ ఇళ్ళకి ఎప్పుడైనా ఇలా పెట్టుకున్నారా? ఇవన్నీ మామూలే. కంట్రోల్ అలవాటు చేసుకో. పవన్ కళ్యాణ్ కి కంటెంట్ లేని కచరాగాళ్ళంతా ఉన్నారు సోషల్ మీడియాలో. మీరు ఇలాగ వాగబట్టే మీ వైఎస్ఆర్లోని ఎవరి మీద లేనంత ట్రోలింగ్ మీ ఒక్కరి మీదే గట్టిగా దిగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కంటెంట్ తో కళ్ళు బైర్లు గమ్మించే విధంగా చేసే వాళ్ళు ఉన్నారు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. మన మేడం బతుకు జట్కా బండి షోలోని ఎంత స్ట్రంట్గా మాట్లాడిందో ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం, చూడండి. పగిలిపోతుందని మా ముందర చెప్తున్నాను, భార్య వచ్చి కాళ్ళు పట్టుకుంటే మొన్న త్రిపట్టి తిక్క రేగిపోయినాడు. ఇప్పుడు నీ గొంతు వినపడకూడదు. మా దగ్గర నుంచి ఫోన్ రాకపోతే ఇంకా నువ్వు అది చట్టాపట్టాలు వేసుకుని ఎంజాయ్ చేస్తుంటారు. చరిత్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే డ్రైనేజరా? నీ ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చినట్టు ఏదో ప్రేమ కావ్యం గురించి మేమేదో వర్ణిస్తున్నట్టు నవ్వుకుంటున్నావు. రుకో జరా సబర్ గురు నవ్వుకుంటున్నావు. నువ్వు మాట్లాడుతుంటే ఏదో నవ్వు వస్తుంది మేడం, అంతేగాని కొట్టండి అన్న, ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టట్లేదు.